గుజరాత్లోని అహ్మదాబాద్లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘానగర్ పరిధిలోని గేడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుండి గాల్లోనే లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘానగర్ పరిధిలోని హెడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మరి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ దీపిక, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం టేకాఫ్ అయిన 2 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలడంతో పెద్ద విమాన ప్రమాదం అక్కడ సంభవించింది. ఒక్కసారిగా అక్కడ దట్టమైన మంటలు వ్యాపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సో విమానం టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే ఇట్లాంటి క్రాష్ జరగడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు జనావాసాలపై అక్కడ విమానం కూలిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ విమానం ఏదైతే టేకాఫ్ అయిన వెంటనే దాని యొక్క వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఒక చెట్టుకు తాకి కింద పడిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తా ఉన్నటువంటి విమానం. ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో ఫ్యూయల్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఆ మంటలు కూడా పెద్ద సంఖ్యలో ఎగిసి పడుతూ ఉన్నాయి. అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి సహాయక చర్యలను కూడా ముమ్మరం చేయడం జరిగింది.
క్షతగాత్రులను వెంటనే అక్కడ సమీపంలో ఉన్న హాస్పిటల్కు తరలించేందుకు అక్కడికి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. అదేవిధంగా 12 ఫైర్ ఇంజన్లు కూడా వెనువెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఆ మంటలను కానీ అదేవిధంగా పొగను కానీ దట్టంగా వ్యాపించి ఉన్నటువంటి పొగను చల్లార్చేందుకు అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు 12 ఫైర్ ఇంజన్లతో కూడా తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ యొక్క ప్లేన్ క్రాష్ జరగడంతో అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గుజరాత్కు పంపుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ అన్ని విధాలుగా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఎట్లాంటి లేట్ చేయకుండా సహాయక కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి కూడా సీఎంకు అక్కడ హోంమంత్రి అమిత్ షా అయితే అక్కడ ఫోన్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క విమాన ప్రమాదం 242 మంది ఉన్నారు. సో అందులో ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికైతే ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ మంటలు చూస్తే సో ఆ దట్టంగా వ్యాపించున్న పొగను చూస్తే మాత్రం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో అక్కడ ఆ యొక్క విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అధికారులు అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు ఉన్నారు, సో ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు అనేది ఇంకా కూడా తెలియడం లేదు. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేందుకు అందులో ఉన్న వారిని చిక్కుకున్న వారిని కాపాడేందుకు అక్కడ అంబులెన్స్లతో అక్కడ స్థానిక పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయనకు వెంటనే గుజరాత్కి అహ్మదాబాద్కు వెళ్ళాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఆయన ఉటావుటిన అహ్మదాబాద్కు బయలుదేరడం జరిగింది. సో ప్రమాదం ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి అని కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే డీజీసీఏకి సంబంధించినటువంటి ఒక టీంను కూడా అహ్మదాబాద్కు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే వాళ్ళు అహ్మదాబాద్కు వెళ్ళి అసలు ఈ ప్రమాదం గల కారణాలు దీని యొక్క పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా అధికారులతో వాళ్ళు డీజీసీఏ వాళ్ళు అక్కడ సమాయత్తం అవుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదంలో 242 మంది ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు అదనంగా విమానంకి సంబంధించినటువంటి క్రూ కూడా అదనంగా ఉన్నట్టుగా ఇంకా 14 మంది అదనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎంతమంది చనిపోయారు, సో ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలు అయితే తెలిసి రాలేదు. కానీ మొత్తానికైతే ఇట్లాంటి ఏదైతే భారీ ప్రమాదం అయితే జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ మంటలను చూస్తే తెలుస్తూ ఉంది పెద్ద సంఖ్యలోనే ఇక్కడ క్యాజువాలిటీస్ అదేవిధంగా చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా తీవ్రంగా అక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత మేరకు నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేది వివరాలు అయితే ఇంకా మనకు తెలిసి రాలేదు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎయిర్ ఇండియా బోయింగ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా 171 ఈ యొక్క విమానం ఈ యొక్క ప్రమాదం కేవలం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే ఈ యొక్క ప్రమాదం జరగడం పట్ల దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించినటువంటి ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకొని తీవ్రంగా అక్కడ మంటలను ఆర్పేందుకు శ్రమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైనా అంటే క్యాజువాలిటీస్తో ఇబ్బంది పడుతున్న వాటిని వెంటనే అక్కడ తరలించేందుకు కూడా పెద్ద సంఖ్యలో అంబులెన్స్లు కూడా ఇప్పటికే అధికారులు మోహరించడం జరిగింది. ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఇటు డీజీసీకి చెందినటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో అక్కడ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చేందుకు అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే యొక్క విమానంలో 2 పైలట్లు అదేవిధంగా 12 మందికి పైగా విమాన క్రూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం 242 మందితో ఉన్నటువంటి విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు స్టార్ట్ అయిన 1:48 నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన విమానం కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోవడంతో సో అసలు ఏం జరిగి ఉంటుంది అనేది తెలిసే లోపలే విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ కేవలం ఎయిర్పోర్ట్లోనే అక్కడ చెట్టుకు తగిలి వెనుక భాగం తగిలి కింద పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనేది వివరాలు మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు, ఎంతమంది చనిపోయారన్న విషయం కూడా ఇప్పటికే తెలిసి రాలేదు. ఎందుకంటే ప్రమాదం జరిగి హార్డ్లీ గంట సమయం మాత్రమే అయింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి ఇంకా రావాల్సి ఉంటుంది. కానీ ఏదైతే ప్రమాదం యొక్క దీని యొక్క మంటలను చూస్తే కానీ పొగను చూస్తే కానీ దీని యొక్క తీవ్రత మాత్రం చాలా పెద్దగా ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, రాజు, సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? క్షతగాతులను ఏ హాస్పిటల్కి తరలిస్తున్నారు?
ఎస్, ప్రస్తుతానికైతే అక్కడ క్షతగాత్రులను వాళ్ళు కాపాడేందుకు లోకల్ మెడికల్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా హుటాహుటిన అక్కడ అంబులెన్స్లో వాళ్ళందరినీ కూడా క్యాజువాలిటీస్ను తరలించేందుకు సిద్ధమయ్యారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించేందుకు అయితే సిద్ధమయ్యారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క మంటలు కానివచ్చు, అదేవిధంగా ఈ యొక్క దీని తీవ్రత కావచ్చు, దీని తీవ్రత దృష్ట్యా అయితే అక్కడ సహాయక చర్యలకు కూడా ఇబ్బందికరంగా మారింది అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ యొక్క మొత్తం ఏదైతే ఫైర్ ఇంజన్లతో అక్కడ ఆ మంటలు ఆర్పేందుకు, అదేవిధంగా ఉన్నటువంటి వేడిని చల్లార్చేందుకు అయితే చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమాత్రం అవకాశం దొరికినా కూడా వాళ్ళందరినీ అందులోంచి ఎవరైనా అంటే క్యాజువాలిటీస్ ఎవరున్నా కూడా హుటాహుటిన అందులోంచి తీసుకొచ్చి బయటికి హాస్పిటల్స్కు తరలించేందుకు, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కు తరలించేందుకు అక్కడ సిబ్బంది అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తూ ఉన్నాము. దీని యొక్క ప్రమాద తీవ్రత తెలిసిన వెంటనే ఇటు కేంద్ర మంత్రులు కానివచ్చు, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పటికే అహ్మదాబాద్కు 2 టీంలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఇటు పోలీసులు కావచ్చు, మెడికల్ టీం కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ 242 మందితో కూడినటువంటి ఏదైతే విమానం ఉందో, ఈ విమానం ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఎందుకు ఇట్లాంటి ప్రమాదం జరిగింది, కేవలం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే సో ఇంతటి భారీ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అని కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే డీజీసీఏ అధికారులు ఇప్పటికే దీనిపై నిమగ్నమై ఉన్నారు. మరి కాసేపట్లోనే అంటే వాళ్ళు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికైతే అంటే దీనిలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒకవైపు ఇప్పటికే చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు పయనమైనటువంటి ఈ యొక్క విమానంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూడా తమ యొక్క బంధువులు కానివచ్చు, ఇతరులు కానివచ్చు, వాళ్ళు కూడా టెన్షన్ పడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వివరాలు అయితే ఇంకా పూర్తి వివరాలు అధికారులు మరి కాసేపట్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఎంతమందికి చనిపోయారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయ్యారు అనే విషయాన్ని కూడా అధికారులు మరి కాసేపట్లోనే బయటికి విడుదల చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రాజు, ఘటనా స్థలానికి అధికారులు ఎవరైనా చేరుకున్నారా, అసలు అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికైతే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశాలతో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, నేను కూడా అక్కడికి వెళ్తా ఉన్నాను. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివచ్చు, అదేవిధంగా ఇతర సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తానని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను పూర్తిగా అమిత్ షాకు కూడా వివరించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అదేవిధంగా అక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అనే వాటి గురించి కూడా పూర్తి వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క సహాయక చర్యల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు స్థానిక అధికారులు కానివచ్చు, ఇతర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా ఇతర మెడికల్ టీం కావచ్చు, పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. మరొక వైపు 12కు పైగా ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మంటలను, పొగను అదుపు చేసేందుకు వాళ్ళు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం ఈ మధ్యకాలంలో జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే దీనికి సంబంధించి అంటే ఇట్లాంటి ఘటన జరగడానికి ఎందుకు జరిగింది, అసలు టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కారణం ఏమిటి, విమానంలో సాంకేతిక లోపమా లేదంటే పైలట్ తప్పిదమా అనేటి వివరాలు అయితే ఇంకా తెలిసి రాలేదు. దీనికి సంబంధించి డీజీసీఏ పూర్తిగా దీనికి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి హై లెవెల్ ఎంక్వైరీని కూడా ఇప్పటికే చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎంక్వైరీలో బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే 242 మందితో కూడినటువంటి విమానం, లండన్ వెళ్తూ ఉన్నటువంటి విమానం 2 నిమిషాల్లోనే కూలిపోవడం పట్ల సో ఎవరైతే ఆ విమానానికి వెళ్ళారో వారి యొక్క బంధువులు కానివచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అన్న విషయం లోపల కేవలం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే విమానం కుప్పకూరడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. రాజు, ప్రమాదంలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మరణించారు అన్న విషయాలపై ఏమైనా క్లారిటీ ఉందా, డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?
ఎస్, ఈ ప్రమాదం అయితే పెద్ద ఎత్తులోనే ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ విమానం క్రాష్ అయితే ఒక్కసారిగా అందులోంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి సో అవంతా కూడా లాక్ అయి ఉంటాయి కాబట్టి డోర్స్ అన్నీ కూడా అసలు ఏం జరిగింది ఉంటుంది, ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది క్యాజువాలిటీస్ అయి ఉంటారు అనేది ఇంకా తెలిసి రాలేదు. కానీ పెద్ద మొత్తంలోనే ఇక్కడ ఆ ప్రాణ నష్టం కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ విమానం సిచ్యువేషన్ చూసినట్టయితే ఎయిర్ ఇండియా బోయింగ్ 171 విమానం ఏదైతే ఉందో ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి లండన్ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఫ్యూయల్ కూడా పెద్ద సంఖ్యలో ఇందులో ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి సో అదేవిధంగా ప్రయాణికులు కూడా 242 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలోనే ఇక్కడ మరణించే వారి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ప్రమాదం ఒకవేళ క్యాజువాలిటీస్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. సో అయితే ఎంతమందికి ఇక్కడ గాయాలయ్యాయి, ఎంతమందికి సో ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు ఇప్పటికే ఒక సహాయక చర్యలను అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా అదని మానిటర్ చేస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రికి అదేవిధంగా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి సహాయక చర్యలను వేగవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అమిత్ షా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో అసలు ఏం జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకునేందుకు ఒకవైపు సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సో ఈ రెండు చర్యలు కూడా ఏకకాలంలో కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు సో ఇందులో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫ్లైట్లో ఉన్నటువంటి వారి బంధువులు కానివచ్చు, అదేవిధంగా ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పటికే చాలామంది కూడా ఎయిర్పోర్ట్కి కాల్ చేస్తూ ఉన్నారు. అక్కడికి చాలామంది వస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో అక్కడ ఉన్న వాటిని ఎవరైతే క్యాజువాలిటీస్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి తరలించిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారులు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 242 మందితో కూడినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏదైతే ఉందో ఈ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తా ఉన్నటువంటి క్రమంలో కేవలం టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కుప్పకూలడం పట్ల ఒక్కసారిగా అక్కడ దిగ్భ్రాంతికరమైన వాతావరణం ఏర్పడింది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపలనే అక్కడ దట్టమైన పొగలు మంటలు వ్యాపించాయని చెప్పి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే సో ఈ ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి కూడా అటు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కానివచ్చు సహాయక చర్యలను అయితే ఇప్పటికే ముమ్మరం చేయడం జరిగింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఇటు స్థానిక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్థానిక అధికారులు తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని క్యాజువాలిటీస్ని రక్షించేందుకు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నార్మల్సీ తీసుకొచ్చేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా అయితే మరి కాసేపట్లో మరిన్ని వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీపిక, రాజు, ప్రమాదంలో బాధితులు ఎవరైనా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? ఎస్, ఇప్పటికైతే ఈ ప్రమాదంపై ఎవరు కూడా బయట ఇంకా మాట్లాడలేదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కసారిగా ఇట్లాంటి చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ కానివచ్చు, ఇతరులకు కానివచ్చు కేవలం సెండ్ ఆఫ్ ఇచ్చి బయటికి వెళ్ళే లోపల ఇట్లాంటి పరిస్థితి జరిగింది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 నిమిషాల వ్యవధిలోనే విమానం టేకాఫ్ కాగానే కుప్పకూలడం పట్ల ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియడం లేదు. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి జనావాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడే దానిపైనే ఆ యొక్క విమానం కూలిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విమానం ఏదైతే దాని యొక్క ఆ పక్కన అక్కడ చెట్టు ఉంది, చెట్టుకు తగిలి కూలిపోయిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కారణాలు అంటే దీనికి ఎట్లాంటి కారణాలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాత్రం విచారణలో వెల్లడయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డీజీసీఏ దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీజీసీఏని ఆదేశించడం జరిగింది. మరొక వైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానివచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఇతర సిబ్బంది కానివచ్చు దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడేందుకైతే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమందికి సో ఏం జరిగింది అనేది తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు దాదాపు 10 మందికి పైగా విమాన క్రూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు 14 మంది కూడా విమానానికి సంబంధించినటువంటి సిబ్బంది అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 242 మంది అందులో ఉన్నట్టుగా కూడా
ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగింది అనేది మాత్రం మనకు తర్వాత విచారణ తర్వాత బయటికి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే దట్టమైన పొగ కానివచ్చు, మంటలు కానివచ్చు, అవి చెలరేగినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చు అని చెప్పేసి ఇప్పటికే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి అనే వివరాలు మాత్రం ఇంకా ఎక్కడా కూడా వెల్లడి కావడం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు పూర్తయితేనే మొత్తం అవన్నీ వివరాలన్నీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కానివచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా అమిత్ షా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ యొక్క సహాయక చర్యలను స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉటావుటిన యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలు అయితే మనకు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. सवारी कितनी सही है।